బ్లూ బేబీ. ఒక బ్లూ బేబీ కథ ఇది నిజంగా జరిగిన కథ, కట్టుకథ కాదు. ఇదే యూట్యూబ్లో నేను ఈ కథని గురించి విన్నాను. బ్లూ బేబీ అంటే వీళ్ళ గుండెల్లో చిన్న రంధ్రం ఉంటుంది. దానివల్ల శుద్ధి చేయబడని రక్తం రెండు కలిసి రక్తనాళాల్లో ప్రవహించడం వల్ల ఆ పాప బ్లూ రంగులో కనిపిస్తుంది. ముఖ్యంగా పెదవులు, చేతివేళ్ళు ఎక్కువ బ్లూ రంగులో కనిపిస్తాయి. ఒక కుటుంబంలో అలాంటి పాప పుట్టింది. ఆ పాపకు వైద్యం చేయించడం తల్లికి తండ్రికి చాలా కష్టంగా మారిపోయింది. ఆర్థికంగా, మానసికంగా ఆ కుటుంబం ఎంతో నలిగిపోయింది. ఆ పాప ఆరోగ్య ప్రభావం కుటుంబంలోని ప్రతి వ్యక్తి మీద, అన్ని పరిస్థితుల మీద పడింది. ఒకరోజు ఒక గుండె వైద్య నిపుణుడు ఆ పాపకు ఆపరేషన్ చేస్తే బాగవుతుందని చెప్పాడు. కానీ తల్లిదండ్రులు దానికి సిద్ధంగా లేరు. ఆపరేషన్ చేస్తే బిడ్డ చనిపోతే ఎలా అని భయం. డాక్టర్ వాళ్ళను ఒప్పించి ఆపరేషన్కి సిద్ధం చేశాడు. 4 గంటల ఆపరేషన్ తర్వాత పాపను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. మొదట తల్లిని వచ్చి చూడమన్నారు. కానీ తల్లి హృదయంలో భయం, టెన్షన్, పాపని ఎలా చూడాల్సి వస్తుందో అని. నెమ్మదిగా భయంగా అడుగులు వేస్తూ పాప బెడ్ వద్దకు వచ్చి పాపను చూసిన వెంటనే ఈ పాప నా పాప కాదు అంది. డాక్టర్ ఆమెను జాగ్రత్తగా గమనించమన్నాడు. తల్లి అలాగే చేసింది. పాప తన బిడ్డనే కానీ పాప ఇప్పుడు బ్లూ కలర్లో లేదు, పింక్ కలర్లో ఉంది. తల్లి నమ్మలేకపోయింది. మళ్ళీ పాపను తాకి చూసింది. ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూస్తూ పాప ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని అడిగింది. డాక్టర్ అవును ఇలాగే ఉంటుంది అని చెప్పాడు. తల్లి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ వార్త ఇంట్లో అందరికీ తెలిసింది. 4 గంటల ఆపరేషన్తో పాప జీవితం పూర్తిగా మారిపోయింది. అలాగే కుటుంబ జీవితం మారిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్లో ఉంది. అలాగే దాన్ని మనం గ్రహించలేము అని కూడా ఉంది. హృదయంలో వ్యాధి ఉంటే ఆ పాప జీవితం ఎలా ఉంది? దాని ప్రభావం కుటుంబం మీద ఎంతగా ఉంది? అలాగే పాపరోగంతో చెడిపోయిన హృదయంతో మనం ఉంటే మన జీవితమే కాదు, మన మీద ఆధారపడిన వారి జీవితాల మీద కూడా చెడు ప్రభావం ఉంటుంది. అందుకే అలాంటి హృదయాన్ని దేవుని చేతుల్లో పెడితే చెడిపోయిన హృదయం స్థానంలో నూతన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. మానవ మాతృడైన డాక్టరే ఆ పాప హృదయాన్ని మార్చగలిగితే దేవాది దేవుడు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చలేడా? ఆలోచించండి.